యేసయ్య నామంలో డైలీ మన వాక్య ధ్యానంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కూడా దేవుడు వాక్యాన్ని ఫిలిప్పీయులకు 4:9 వచ్చిన లాస్ట్ పార్ట్ని మనం చదువుకొని ధ్యానించుకోబోతున్నాం. అప్పుడు సమాధానకర్తకు దేవుడు మీకు తోడై ఉండుడు అని రాయబడి ఉంది. సమాధాన దేవుడు మీకు తోడుగా ఉంటారంట. ఎప్పుడు అని దీనికి ముందు ఉండే వాక్యాన్ని మీరు చదివేటప్పుడు మీరు ఏమి నేర్చుకొని చేస్తున్నారో అప్పుడు దేవుడు మీకు తోడుగా ఉంటాడంట. దానికి ముందు వాక్యంలో 8వ వచనంలో చదువుకుంటున్నా, ఏది ప్రయోజనమైందో, ఏది మంచిదో, ఏది దేవుడికి ఇష్టమైందో దాన్ని మీరు ధ్యానించుకొని ఉండేటప్పుడు దాన్ని నేర్చుకుంటారంట. నేర్చుకుని దాన్ని మీరు చేసేటప్పుడు సమాధానాన్ని కలిగించే దేవుడు మీతో ఉంటాడంట. హల్లెలూయా. చూడండి, ఈ వాక్య భాగం విని మీరు ఎవరైనా కూడా సరే, మీరు సమాధానాన్ని కోల్పోయి ఉండొచ్చు. బ్రదర్, ఐ డోంట్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్ అని చెప్పొచ్చు. యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ మీకు నేను చెప్తున్నాను, బాగా వినండి. మీ సమాధానాన్ని లోకం ఇయ్యలేదు. ఒకవేళ అలా కలిగించిన కొంచెంసేపు ఉంటుంది అంతే. అయితే యేసయ్య కలిగించే సమాధానం ఎప్పుడు మన హృదయంలో ఉంటుందంట. బైబిల్లో పేతురు అనే మనిషిని అపోస్తలుల 12వ అధ్యాయంలో అతను తీసుకొని పోయి పేతురుని జైల్లో వేశారంట. అయితే పేతురు అతన్ని తీసుకొని పోయి జైల్లో వేసి మరుసటి రోజు మార్నింగ్ అతన్ని చంపబోతున్నారు. అయితే బైబిల్ లేఖనంలో రాయబడి ఉంది, అతను మంచిగా పండుకొని నిద్రపోయాడంట. అలాంటి సమాధానాన్ని ఎవరు ఇవ్వగలరు తెలుసా? లోకం ఇవ్వలేదండి, యేసయ్య మాత్రమే ఇవ్వగలరు. అప్పుడు ఈ సమాధానాన్ని మనం పొందుకోవాలంటే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఈ ఫిలిప్పీయులకు 4:8-9 వచనాలు మీరు చదువుకునేటప్పుడు ఏది మంచిదో, ఏది దేవుడికి ఇష్టమైందో అలాంటి కార్యాన్ని మీరు ధ్యానించుకొని దాన్ని నేర్చుకొని దాన్ని చేసేటప్పుడు సమాధానాన్ని కలిగించే దేవుడు మీతో ఉండి మీకు సమాధానాన్ని కలిగిస్తాడంట. అప్పుడు ఏది మనకు మంచిది, ఏది లోకంలో చాలా శాశ్వతమైంది, ఏది ఇంపార్టెంట్ ఏదంటే బాగా గమనించండి. ఈ వాక్యములో, ఈ వచనములో, ఈ దేవుడు మాటలో అంత ఈ లోకంలో లేని అన్నీ దీంట్లో ఉన్నాయండి. చాలా మంచి కార్యాలు ఉన్నాయి. ఇతరులను ప్రేమించమని చెప్పి లేఖనంలో దేవుడు రాస్తున్నారు. నిన్ను ఎలాగ ప్రేమిస్తున్నావో అలాగనే నీ పొరుగుని, నీ ఇంకొక వాళ్ళని మీరు ప్రేమించండి అని దేవుడు చెప్తున్నారు. ఇది లోకంలో చూడగలమా? అయితే దేవుడి లేఖనంలో రాయబడి ఉంది. ఇలాంటి మంచి మంచి కార్యాన్ని చదువుకొని మీరు ధ్యానించుకొని దాన్ని నేర్చుకొని దాని ప్రకారంగా చేసేటప్పుడు ఖచ్చితంగా లోకం కలిగించలేని సమాధానాన్ని యేసయ్య నీ జీవితంలో ఆ సమాధానాన్ని పెట్టి నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తారు. మోసపోయావా? ఎవరైనా నిన్ను మోసపోచి ఉండొచ్చు, ఎవరైనా నిన్ను చేయి విడిచి ఉండొచ్చు. ఎంత సంపాదించినా బ్రదర్ నాకు సమాధానమే లేదని చెప్తా ఉండొచ్చు. ఈరోజు వాక్యాన్ని దేవుడు నీ కోసమే మాట్లాడుతున్నారు. నీ ఇంట్లో మంచి కార్యం జరగలేక ఆటంకంగా ఉండొచ్చు, దానివల్ల నువ్వు సమాధానాన్ని కోల్పోయి ఉండొచ్చు. ఎవరినో ఒకరిని క్షమించలేక నీ సమాధానాన్ని కోల్పోయి ఉండొచ్చు. ఈరోజు ఈ వాక్యాన్ని వినే మీరు దేవుడి వాక్యాన్ని చదివి ధ్యానించండి, దీన్ని నేర్చుకోండి. మూడోది, దీని ప్రకారంగా మీరు చేసేటప్పుడు దేవుడు మీకు సమాధానాన్ని కలిగించి ఆయనే మీకు తోడుగా నీడగా ఉంటాడంట. హల్లెలూయా. ఫియర్ నాట్, గాడ్ ఇస్ విత్ యూ. ద పీస్ ఆఫ్ మైండ్ దేవుడు మీకు ఇవ్వబోతున్నారు. ఈ సమాధానకర్తడు, ఈ దేవుడు మీకు అన్ని కార్యాన్ని కలిగించి మీకు ముందుండి నడిపించేది మీ కళ్ళు చూడబోతున్నాయి. ప్రార్థన చేసుకుందామా? యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్య భాగం వినే ఎవరైనా కూడా సరే సమాధానం లేకుండా ఒంటరితనంలో కష్టపడుతుంటే మీ హస్తముతో వాళ్ళని ముట్టండి అయ్యా. గివ్ దెమ్ యువర్ పీస్ ఓ మాస్టర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ వాక్యాన్ని ధ్యానించుకునే దానికి, నేర్చుకునే దానికి, దాని ప్రకారంగా చేసేదానికి కృప చూపించండి. బ్లెస్ దెమ్ ఓ లార్డ్, రివైవ్ దెమ్ ఓ లార్డ్. వాళ్ళని ఆశీర్వదించండి. యేసయ్య నామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.